ఇప్పుడు కావలసిన మ్యాథమెటిక్స్ బేసిక్స్ అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి, కావలసిన మ్యాథమెటిక్స్ బేసిక్స్. సార్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఏంటిది? మాకు అసలు ఓన్లీ టెక్నికల్ సిలబసే ఉంది కదా, ఓన్లీ ఐటీఏ సిలబస్ ఉంది కదా, ఎందుకు మేము మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్చుకోవాలని చాలామంది ఆస్పిరెంట్స్కున్న డౌట్. చూడండి బ్రదర్, మనకు న్యూమరికల్స్ వస్తాయి అంటే లెక్కలు వస్తాయి. ఆ లెక్కల్ని సాధించాలి అని అంటే కొన్ని విలువలు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కంప్లీట్గా మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అని చెప్పట్లేదు. మ్యాథమెటిక్స్ బేసిక్స్ మన జేఎల్ఎం సిలబస్కి ఏవైతే బేసిక్స్ ఉన్నాయో అవి స్మూత్గా అంటే సింపుల్ టెక్నిక్స్తోని వాటిని డెవలప్ చేస్తూ మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే న్యూమరికల్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు, లెక్కల్ని సాధిస్తున్నప్పుడు, సమీకరణాలని సాధించే క్రమంలో ఎలాంటి మిస్టేక్స్ పోకుండా అక్యురేట్గా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీకు సబ్జెక్ట్ స్టార్ట్ కాకముందే కావలసిన మ్యాథమెటిక్స్ బేసిక్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకు? మనం థియరీ పట్లనే కాదు న్యూమరికల్ పట్ల కూడా మంచి క్లారిటీ ఉండాలి, మంచి కమాండ్ ఉండాలి. సో